చాలా మంది న్యూమరాలజీని అసలు నమ్మరు. న్యూమరాలజీ అంటే ఇవన్నీ ఏం పని చేయంటారు. కొంత మొబైల్ నెంబర్ గురించి చెప్తే కొంత మొబైల్ నెంబర్ ఇవన్నీ వేస్ట్ అని చెప్తారు. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంత చెప్పినా కొద్దిగా మన తెలంగాణలో కొద్దిగా తెలుగు ప్రజల్లో కొద్దిగా తక్కువ అండి. ఎస్ట్రాలజీ దిక్కు బాగా నమ్ముతారు కానీ న్యూమరాలజీ దిక్కు చాలా తక్కువ నమ్ముతారు. కానీ నమ్మాలి. మీ పేరే పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా మీ ఇంట్లో ఏ శ్వేత అని ఉన్నదనుకోండి, హెల్త్ ఇష్యూ ఉండదా? ఉంటుంది కదా. ఏ రమేష్ అన్నా కానివ్వండి, వాళ్ళకి చిన్నపాటి దెబ్బ కాలో చేతికి యాక్సిడెంట్ కాదు, అవుతుంది. రమేష్, గణేష్ ఇవన్నీ యాక్సిడెంటల్ నంబరే. మీరు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా మీకు కంపల్సరీ యాక్సిడెంట్ అవుతుంది కదా అండి. అందుకనే న్యూమరాలజీని మీరు చాలా నమ్మాలి. న్యూమరాలజీ నమ్మకుంటే మీతో ఏం లేదు. న్యూమరాలజీతోనే అంత పని అండి. హాయ్, హలో, నమస్తే అండి. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. మీకు ఇలా నేను మీకు అసలు న్యూమరాలజీ గురించి చెప్తా. అసలు న్యూమరాలజీ మనం ఎందుకు చూస్తాం. న్యూమరాలజీ రెండు ప్రకారాలు ఉంటుందండి. ఇవన్నీ ఎట్లుంటుందంటే పరిస్థితి, ఏబిసిడిలో మనకు 26 నంబర్స్ ఉంటాయి. 26 ఏబిసిడీస్ ఉంటాయి. ఎందుకు 26 ఉంటాయి? దానికి కూడా కారణం. 2 అంటే చంద్రుడు, చంద్రుడు అంటే అమ్మ. 6 అంటే శుక్రుడు, శుక్రుడు అంటే భార్య. ఈ భూమండలి నడిచేది ఈ చంద్రుడితోని, ఈ శుక్రుడితోనే. అంటే చిన్నప్పుడు అమ్మ దగ్గర, పెళ్ళైనాక భార్య దగ్గర. అంటే వీళ్ళిద్దరికే ఈ భూమండలం మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. ఈ ఏబిసిడిని ఈ రకంగా డిజైన్ చేశారు. కానీ ఈ డిజైన్ చేయాలంటే ఈ నేమ్ మనం ఎట్లా చూడాలంటే మాత్రం న్యూమరాలజీ చెక్ చేసుకోవడానికి 2 సెక్షన్స్ ఉంటుంది. ఒకటి పైథాగరస్ సిస్టమ్, దానిలో 9 నంబర్ వరకు ఉంటుంది. ఒకటి చాలియన్ సిస్టమ్, దీనిలో 8 నంబర్ వరకు ఉంటుంది. ఈ రెండుని టోటల్ చేస్తే ఇవైతే 17. 17 వచ్చిందంటే ఇక్కడ 8, ఆ 26 వచ్చిన టోటల్ చేస్తే 8. అంటే ఇలా క్యాల్కులేషన్ చేసి మీ పేర్ల ఈ ఫార్ములా ఫిట్ చేస్తే అప్పుడు మీకు టోటల్ ఏబిసిడి అనేది దొరుకుతుంది. అప్పుడు మీ జాతకం చెప్పచ్చు, మీ జాతకంని బాగా చేయొచ్చు. మళ్ళీ ఈ ఒకటి అంటే సూర్యుడు అంటే ఏంటిది? తండ్రి. అంటే ఈ భూమండలంలో తండ్రి కూడా ఉన్నాడు. 7 7 అంటే ఏంటి? కేతు అంటే ధర్మకి సంబంధించింది. పూజలు చేసే దానికి అన్నిటికీ దానికి ధార్మిక వ్యక్తులు ఉంటారు కదా, దానికి సంబంధించింది. అంటే ఈ భూమండలం మీద 26 అంటే 2 అంటే చంద్రుడు, 6 అంటే భార్య, 1 అంటే తండ్రి, 7 అంటే పూజలకు అన్నమాట. 7 ధర్మకి వాళ్ళు చేసుకుంటారు. అంటే ఈ భూమండలం మీద ఇలా జరుగుతారని ఇలా ఏబిసిడి డిజైన్ చేశాం. ఏబిసిడి చిన్న పద్ధతిలో మనకి ఈజీగా వచ్చేసింది కానీ దాని వాల్యూ మీకు తెలియదు. చాలా ఇంపార్టెంట్ మెయిన్ అంటే. ఎందుకంటే తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఉన్నదానికి ఆ వ్యక్తిని ఒక కేసీఆర్ అన్న వల్ల ఆ వ్యక్తి ఇంత ఫేమస్, ఎంతో కష్టపడుకుంటా పడుకుంటా వచ్చేసి ఒకటిసారి పెద్ద పెద్ద టాప్ లెవెల్ అయిపోయింది. డబ్బులు, ధనం, పేరు, ప్రతిష్ట అన్ని సంపాదించాడు. దాని కారణం ఏంటంటే కేసీఆర్ అంటే 2, ఇది 3, ఇది 9. 9, 3, 12, 14. ఈ పేర్లో 14 నంబర్ ఉన్నది. ఈ 14 నంబరే బాగుంటుంది. ఎందుకంటే అంటే మీ ఇయర్లో, సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయండి. ఈ 365ని టోటల్ చేస్తే 14. అంటే ఇక్కడ మీకు చూపిస్తాను ఏ వ్యక్తి పేర్ల 14 నంబరు, 32 నంబరు, 41 నంబరు ఇలాంటి మంచి మంచి నంబర్ ఉంటే వాళ్ళ జీవితంలో బాగుపడతారని ఇది ఒక మనకు సూచన. అంటే ఇలా చెప్తాను. దాని తర్వాత ఇదే కేసీఆర్ పేర్ల ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, 7. చూడండి, కేసీఆర్ గారు ని అదృష్టంగా మనమే మార్చినాం. అనే టోటల్ ఆయన షార్ట్ ఫామ్ చేసి పేరుని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కేసీఆర్ అన్ని వల్ల మనం ఆయన బాగా 3 అక్షరాల పేరు ఉన్న వల్ల ఆయన సీఎం చేసినాం. ఎందుకంటే ఇలాంటి రాజకీయంకి 3 అక్షరాల పేరు అన్నది చాలా బాగుంటుంది. దానివల్ల ఆయన సీఎం అయ్యాడు. ఓకేనండి. ఇది 7 నెంబర్ వచ్చింది ఒక సెక్షన్లో, ఇది ఒక సెక్షన్లో 14 నెంబర్. ఇది 365 డేస్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు మన దేవుడి పేరు రాస్తా. అంటే కేసీఆర్ దేవుడు కాదు, నంబర్స్ గురించి చెప్తాను. ఇది రామ్, మన దేవుడి పేరు రామ్. ఇది 4, ఇది 1, ఇది 9. ఎంతేందండి? 9, 10, 14. ఇది 2, ఇది 1, ఇవి 4. ఎంతేందండి? 7. అంటే 5/7 ఇక్కడ కూడా ఉన్నది. కేసీఆర్ పేరులో కూడా 5/7 ఉన్నది. అంటే ఆ వ్యక్తి మన దేవుడు ఫేమస్ అంటే యుగ యుగాల దాకా ఉంటాడు. సో కేసీఆర్ కూడా తెలంగాణకి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలన్నా అంటే కేసీఆర్. అంటే తెలంగాణ ఉన్న రోజు కూడా ఎప్పుడు కూడా చదివిస్తా ఉంటే కేసీఆర్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఉంటాడు. అంటే ఇలా మన పేరుని ఫేమస్ చేస్తుంది. న్యూమరాలజీ ఈ ప్రకారంగా పనిచేస్తుంది మన జీవితంలో. మీ జీవితంని మీరు బాగా చేసుకోవాలి, మీరు మంచిగా ఉండాలి, ఎదగాలి,
ఏ కష్టాలు రాకుండా, కష్టాలు వచ్చిన దాన్ని తొలగించేంత దమ్ము ఉండాలనుకుంటే మాత్రం మీ దగ్గర ఎన్ అంటే మీ పేరు, నేము, ఎం అంటే మీ మొబైల్ నంబరు, ఎం అంటే మీ మ్యారేజ్ డేటు. షార్ట్ ఫామ్లో మీకు ఒక విషయం చెప్తే మంచిగా చూసుకోండి. మీ ఫోన్ నంబర్లో ఎక్కడైనా 13, 31, 29, 92 వస్తేనే మీ దగ్గర పైసలు ఆగుతాయి, లేకపోతే అత్తయి పోతా ఉంటాయి. ఇది డబ్బులు వచ్చే నంబర్ కాదు, డబ్బుల్ని దాచిపెట్టే నంబర్. అంటే మన దగ్గర ఎక్కువ ఆగుతాయి పైసలు. 100 వచ్చినాయి అనుకోండి, ₹10 ఖర్చు అయ్యి ₹90 మిగులుతాయి. ఇలాంటి నంబర్ ఫోన్ నంబర్లు ఉన్న అప్పు కూడా దొరుకుతారు. అడగదాని పోతే ఎవడు అద్దన్నాడు, అప్పు రూపంలో మీకు డబ్బులు వస్తాయి. ఇది సారీ, ఇది నేమ్లో కాదు, మొబైల్ నంబర్లో నేను చెప్పేది. ఇది ఫస్ట్ చెప్పేది మొబైల్ నంబర్. అదే మీ పేర్లో మంచి నంబర్ ఉన్నాయనుకోండి, మీ పేరు బాగుంటుంది. మీ పెళ్లి డేట్ మంచి ఉన్నదనుకోండి, మీకు పెళ్లి కూడా అంటే మ్యారేజ్ డేట్ మంచి డేట్లో జరిగింది, మంచి ముహూర్తంలో జరిగితే మీకు ఎప్పుడు ప్రాబ్లం రాదు. అదే మీ మ్యారేజ్ డేటు 5 తారీఖు, పంతులు గారు చెప్పారు 14 తారీఖు, 23 తారీఖు, 16 తారీఖు, 8 తారీఖు, 17 తారీఖు, 26 తారీఖు పెళ్లి అయిపోయింది అనుకోండి, మీ జీవితాలు కష్టాలలో వచ్చేస్తాయి. ఇక మిమ్మల్ని ఎవరు బతికించలేరు. ఆ దేవుడు దిగొచ్చినా కూడా ఆ దేవుడితో కూడా కాదు మిమ్మల్ని నిలబెట్టడానికి. అప్పులు అయితేనే ఉంటాయి, లేదా గొడవలు అయితేనే ఉంటాయి, డైవర్స్ అయితేనే ఉంటాయి, ప్రాణాయామ పోతూనే ఉంటుంది. ఇలాంటి మ్యారేజ్ డేట్లో పెళ్లి చేసుకున్నాడు జీవితకాలం అంతా ఎప్పుడు సుఖంగా ఉండలేడు. సుఖం అన్నది మన దగ్గర రానే రాదు, కష్టాలే వస్తాయి. కనుకనే మన పేరుని, మన మొబైల్ నెంబర్ని, ఇంకా మన మ్యారేజ్ డేట్ని ఇవన్నీ సక్రంగా చూసుకుంటే మీ జీవితము, మీ భవిష్యము. కేసీఆర్ ఏదో అదృష్టంగా అక్కడ దాకా పోలే అండి, ఆయన పేర్ల దమ్మున్నానే పోయింది. మనం ఏంటంటే ఇంతకుముందు అదృష్టం ఉంటే పోతాంలే అనుకుంటాం, అలా కాదండి. అదృష్టాన్ని బాగా చేసే దమ్ము దేవుడు మనకే ఇచ్చింది. హిందీలో ఒక డైలాగ్ ఉంటాయి, ఖుదీ కో కర్ బులంద్ ఇత్నా ఖుదా ఖుద్ బందే సే పూछे బతా తేరీ రజా క్యా హై. అంటే దేవుడు నిన్నే అడుగుతాడు, నాన్న నీకు ఏం కావాలి తీసుకో, కోరుకో, అవన్నీ నీకు దొరుకుతాయి. మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే మన జీవితం నడుస్తుంది. 1వ నంబర్లో, 3వ నంబర్ ఉన్నారు, 8వ నంబర్ ఉన్నారు. రాజకీయంలో పోవచ్చు అని మనకు క్లియర్ కట్ కనబడుతుంది, గవర్నమెంట్ జాబ్ రావచ్చు అని. ఇటువంటి చాలా ఉన్నాయి. మీరు ఏదో అనుకొని ఏదో గుడ్డి గుడ్డిగా నడతానులే జీవితం, అదే పోతుందంటే, అదే సాగుతుందంటే నడవదు. గాలిగా తిరుగుతాడు, ఆవారగా తిరుగుతాం కొడుకు అయితే ఫోన్ నెంబర్ని చెక్ చేయండి. ఒక మంచి ఫోన్ నెంబర్ తీసి వాని ముఖం మీద కొడితే ఎన్ని రోజులు తిరుగుతాడు? ఒక 90 రోజుల తర్వాత దారికి పడి డబ్బులు సంపాదించే దారికి పోతాడు. ఒక పేరు మంచి తెచ్చుకున్నాడు అనుకోండి, మంచి పేరు రాసుకున్నాడు అనుకో, బాగుంటాడు. కనుకనే మీకు